హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఎక్కువగా అబ్బాయిల కోసమే ఉపయోగపడుతుందండి. సో అందుకోసమే అబ్బాయిలనే ఒంటరిగా కూర్చొని ఈ వీడియోని చూడండి అని చెప్తున్నాను అనమాట. మరి ఒంటరిగా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎవరికి చెప్పకుండా, కనీసం వైఫ్ కూడా చెప్పకుండా ఇలాంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా చేసి వాళ్ళు ఇబ్బందుల పాలవుతారు, వాళ్ళ వైఫ్ని కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారనమాట. సో అలా వీళ్ళిద్దరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేసి నాకు తెలిసింటే కొంచెం ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్తున్నాను. మీకు కనుక ఈ టాపిక్ అవసరం అనుకుంటేనే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అది కూడా ఈ వీడియో చేసేటప్పుడు కొంచెం నేను ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. దయచేసి అప్పుడు మాత్రం వల్గర్గా ఫీల్ అవ్వకండి, నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టి మీరు నిరుత్సాహపరచకండి. ఓకేనా? ఇది నా రిక్వెస్ట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక కొంతమంది జెంట్స్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ని ఇంకొంచెం సేపు ఎక్కువగా ఎంజాయ్ చేయాలనేసి వాళ్ళకి అవసరం లేకపోయినా సరే వాటిని తెచ్చి యూజ్ చేసి అనారోగ్యం పాలైపోతూ ఉంటారనమాట. సో ఏంటంటే వయాగ్రా టాబ్లెట్స్ అనమాట. ఇవి ఎలాంటివంటే చెప్తాను చూడండి ఒక్క మాటలో. నాకు ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, అది తగ్గిపోవాలంటే టాబ్లెట్ వేసుకుంటాను. కానీ జ్వరం రాకపోయినా సరే ఏమన్నా అనారోగ్యం ఉంటే పోతాదిలే అనేసి టాబ్లెట్స్ తెచ్చుకుంటే నాకు ఏమవుతుంది చెప్పండి? ఆ టాబ్లెట్స్ తినడం వల్ల వేరే రోగాలన్నీ వస్తాయి కదా. సేమ్ అంతే అనమాట ఈ టాబ్లెట్ కూడా. సో ఎవరికైతే ఈ విషయంలో వీక్గా ఉంటారో, ఎవరైతే ఈ విషయంలో అసలు ఏమంటారు హెల్తీగా లేకుండా నిరుత్సాహంగా ఉంటారో వాళ్ళకి ఈ టాబ్లెట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో మెయిన్గా చెప్పాలంటే అది కూడా 40 years నుంచి ఒక 50 అబో కానీ 60 అబో కానీ ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతకుమించి ఎవరికి కూడా ఉపయోగపడదు. బట్ ఇంకా ఏమైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చి వాళ్ళు ఆ విషయంలో చాలా వీక్గా ఉంటే తప్ప వీటిని యూజ్ చేయకూడదు. కానీ జనాలు ఏముందంటే ఆ యొక్క టైం వచ్చేసి 5 minutes అనుకోండి, దాని 15 minutes కావాలనేసి అవి తెచ్చుకొని తింటారనమాట. దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలిస్తే కనుక ఖచ్చితంగా ఉపయోగించరు. కానీ ఆ నష్టాలు కలిగిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ టాబ్లెట్ వల్లే ఆ నష్టం వచ్చిందనేసి వాళ్ళు గ్రహించరనమాట. నాకు ఏదో ఆరోగ్యం బాగలేదులే, నాకు ఎందుకు ఇలా అయిందిలే అనేసి ఏమంటారంటే అట్లా అపోహపడుతూ ఉంటారనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఈ టాబ్లెట్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఈ టాబ్లెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, ఒకవేళ వీటిని తినాల్సి ఉంటే ఎలా తినాలి, ఎవరి సలహా మేరకు తినాలి, ఒకవేళ వీటిని తిన్న తర్వాత ఇంకా ఎలాంటి జాగ్రత్తల్ని పాటించాలి, మీకు అలాగే మీ వైఫ్కి ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ అనేటివి రాకుండా క్లియర్గా వీడియో అనేది అర్థమవుతుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ కొంచెం లేట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నువ్వు గమ్మునుంటారు, నేను చెప్పుకుంటా కానీ. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటంటే చెప్పాను కదా, వయాగ్రా టాబ్లెట్స్ తినడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అనేసి. ఫస్ట్ లాభాల గురించి చెప్తాను. సో లాభాల గురించి చెప్పాలంటే నాకంటే మీకే బాగా తెలుసు అనుకోండి. సో వాటి గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు. బట్ ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే నేను చెప్తాను చూడండి. వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ ఉంటుంది కదా, పర్సనల్ లైఫ్. ఈ లైఫ్ని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసం ఈ టాబ్లెట్స్ని యూజ్ చేస్తారండి. ఇదొకటి. నెక్స్ట్ వీటిని ఎలా తినాలి అంటే డైరెక్ట్ మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, తెచ్చి తినేయచ్చు కదా అనుకుంటారు. సో అది తప్పు, అలా చేయకూడదు. మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మీరు ఈ ట్యాబ్లెట్కి తినడానికి అర్హులా కాదా అనేసి చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు కొన్ని మీకు టెస్ట్లు చేస్తారు. ఈ టెస్ట్లో ఏంటి అంటే కనుక మీకు గుండెకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేసి చూస్తారనమాట. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే కనుక ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే మీ ఎనర్జీ ఉంటుంది చూసారా, ఈ ఎనర్జీ వల్ల మీరు ఆ వర్క్లో ఉన్నప్పుడే కూడా మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి, ఇంకా అలాగే హార్ట్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు బీపీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు ఆయాసం వచ్చే వ్యాధి ఉంటుంది, వీనికి రన్నింగ్ రేస్ పెడితే ఎంత ప్రాబ్లం అండి కదా. సేమ్ అదే అనమాట. మీకు కనుక బీపీ, షుగర్ ఉంటే కనుక ఈ ట్యాబ్లెట్ తింటే కనుక మీరు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు మీరు ఆ లైఫ్లో ఉన్నప్పుడే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీలో కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఇలాంటి పని చేసినప్పుడు రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి సమస్య ఏమైనా మీకు ఉందా లేదా అనేసి డాక్టర్స్ చెక్ చేస్తారనమాట. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చేస్తారంటే కొంతమంది ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ 30 years నుంచి అబవ్ 50 కానీ 40 కానీ 60 కానీ వీళ్ళు మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ని యూస్ చేయాలి. అలా కాకుండా 30 లోపల ఉండే వాళ్ళే ఈ ట్యాబ్లెట్స్ని యూస్ చేస్తే కనుక డాక్టర్స్ ఖచ్చితంగా వద్దు అనే చెప్తారనమాట.
ఇదొకటి. నెక్స్ట్ ఇంకా కొంతమందికి ఏంటంటే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వల్ల ఈ లైఫ్కి చాలా దూరం ఉండింటారు కొంతమంది. వీళ్ళు డైరెక్ట్ ఆ వర్క్లోకి వెళ్ళేటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ తింటే కనుక కొన్ని సమస్యలు వస్తాయన్నమాట. సో ఇలాంటి సమస్య ఏమైనా మీ లైఫ్లో ఉందా లేదా అని కూడా డాక్టర్స్ చూస్తారనమాట. ఇన్ని రకాలైన టెస్టులు చేసిన తర్వాతనే మీకు ఆ ట్యాబ్లెట్ సూట్ అవుతుందా లేదా అనేసి డాక్టర్స్ అయితే క్లియర్గా చెప్తారు. బట్ మెడికల్ స్టోర్లో అవన్నీ చేయరు కదండి. మీరు అడిగారా, వాళ్ళు ఇచ్చారా, అంతే. కాబట్టి మెడికల్ స్టోర్ కంటే నాకు తెలిసి హాస్పిటల్ అనేది చాలా సేఫ్. అయితే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మీరైతే ప్రాణంతోనే ఉంటారు కదా. సో అది అన్నమాట విషయం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ని తిన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సో ఈ ట్యాబ్లెట్ని తిన్న తర్వాత డాక్టర్స్ చెప్తారనుకోండి జాగ్రత్తలు, బట్ నేను కూడా చెప్తానులేండి. ఇప్పుడు ఒకవేళ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇప్పుడు నేను చెప్పేటి మీకు అంత ఇంత యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ ట్యాబ్లెట్ మీరు యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది డ్రింక్ చేసి ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేస్తారనమాట. అది తప్పు. డ్రింక్ చేసి ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేస్తే కనుక మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డ్రింక్ చేసినప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయకండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ ట్యాబ్లెట్ వేసుకున్నామా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోయామా అనేసి ఉంటారు కొంతమంది. అది కూడా చేయకూడదు. కనీసం పాలైనా తాగాలి, లేదా కడుపు నిండాకి ఫుడ్ అయినా తినాలన్నమాట. ఫ్రూట్స్ అయినా తీసుకోవాలి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కూడా, పొరపాటును కూడా ఈ ట్యాబ్లెట్స్ మీరు తిన్నప్పుడు ఏమంటారంటే ద్రాక్ష పళ్ళు అసలు తినకూడదంట. సో ఎందుకంటే ద్రాక్ష పళ్ళు = వైన్ అంటారు కదా. సో అందుకోసం అనమాట. సో ద్రాక్ష పళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ తిన్నప్పుడు తీసుకోకపోవడమే మంచిది అనేది అదొక అభిప్రాయం, నా ఆలోచన అనమాట. సో నెక్స్ట్ ఇలా తినాలన్నమాట. కడుపు నుండి అన్నం తిని తర్వాత ఫుడ్ తీసుకొని ఏమైనా వర్క్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ని వాడటం వల్ల మీకు కానీ మీ వైఫ్కి కానీ ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది కూడా చెప్తాను చూడండి. మీకు అనేది నేను ఇంతకుముందు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ వచ్చేసింది మీకు ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు మీ వైఫ్కి ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది కూడా చెప్తాను చూడండి. కొంతమంది లేడీస్కి ఆ ట్యాబ్లెట్స్ వల్ల రిలీజ్ అయ్యే ఏదైతే కెమికల్స్ ఉంటాయో వాటిని తట్టుకునే శక్తి అనేది ఉండదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు, మేబీ ఉండదు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీ వైఫ్ వెజినల్ ఏరియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందన్నమాట. దురద రావడం, అక్కడ పొక్కులాగా అయిపోవడం, కొంతమందికి నాలుకలో పగుళ్ళు వచ్చేస్తే కనుక తెల్లగా ఎలా అయిపోతుంది చూడండి, పాలు కనుక పగిలిపోతే ఎలా అయిపోతుంది, సేమ్ అలాంటి లక్షణాలే మీ వైఫ్ యొక్క వెజినల్ ఏరియాస్లో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ని యూజ్ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్స్ కనుక మీ బాడీ నుంచి వచ్చే కెమికల్స్ అనేటివి మీ వైఫ్కి పడకపోతే ఎప్పుడు కూడా దురద, మంట, ఆ విషయంలో ఎక్కువసార్లు చేయలేకపోవడం అనమాట. ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అసలు చెప్పాలంటే మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకముందు ఎలా అయితే ఉన్నారో దానికి హాఫ్ పడిపోతారనమాట ఈ ట్యాబ్లెట్స్ అనేవి పడకపోతే. అలా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే జెంట్స్కి ఈ ట్యాబ్లెట్స్ వేస్తేనే అది జరుగుతుంది, లేకపోతే అస్సలు జరగదన్నమాట. అంతగా డల్ అయిపోతారు ఆ ట్యాబ్లెట్స్కి అంటే అలవాటు పడిపోతే కనుక. ఇప్పుడు ఒకడు మందు అనేది అలవాటు లేకుండా ఉంటుంది, ఒకసారి మందు తాగితే కనుక వాడు పని చేయగలుగుతాడు. అలా ఇదేదో మందు తాగుతుంటే పని బాగా చేస్తున్నాంరా అని ఆలోచించి డైలీ మందు కొట్టి పని చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, మందు తాగి తప్ప ఆ పని అతను చేయలేడనమాట. అది వేలారి పని అయినా, అదే తాపీ పని అంటారు చూడండి, అది కానీ కూలి పని కానీ ఇంకా ఏ పని అయినా సరే కదా. సేమ్ అలాగే అనమాట ఈ ట్యాబ్లెట్స్ కూడా. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మీరు వర్క్ చేయగలుగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలిసిన, ఈ ట్యాబ్లెట్స్ లేకపోతే మీ లైఫ్ని మీరు అస్సలు ఏమీ చేయలేరనమాట. ఇలా అయిపోతుందన్నమాట. సో ఇవన్నీ చేయకుండా ఉండాలంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేశారంటే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు మీ వైఫ్ మంచిగా హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు అనమాట. సో అందుకోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా ఎవరిని కూడా అంటే ఏమైనా నేను తప్పుగా మాట్లాడంటే సారీ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే కనుక కొంతమంది తమ్ముళ్ళకి, అన్నయ్యలకి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో చేశాను, అంతే అండి. అంతకుమించి అయితే ఏం లేదు. బట్ వల్గర్గా అయితే ఫీల్ అవ్వకండి. ఇందులో బూతులు అయితే ఏం లేవు కదా. సో అది విషయం. నాలెడ్జ్ చెప్పడంలో తప్పు లేదు కదా. సో అందుకు చెప్పాను. నేనేం తప్పుడు పనులు ఏం చేయలేదు. నేను చేసే పని తప్పు అయితే అందరికీ భయపడాలి. నేను చేసేది కరెక్ట్ పని. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇవే చెప్తూ ఉంటారు కదా. సో అందుకు చెప్పానమాట. సో కొంతమంది దరిద్రులు ఉంటారు వల్గర్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదనిపించింది. సో వదిలేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బై.